హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యమున తరంగాలు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఇక ఈరోజు ముచ్చట ఏంటంటే, మా అమ్మ వాళ్ళు వచ్చారనమాట. అదే వ్లాగ్ అయితే నేను అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసినాను. వచ్చేటప్పుడు అయితే ఇక మా కోసం ఫ్రూట్స్ తెచ్చారు కొన్ని. సపోటా, వాటర్ మెలన్, గ్రేప్స్ అండ్ పిల్లలకి ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చారు. సో ఇక అంత ప్రేమతో తెస్తే ఐస్ క్రీమ్లు కాదంటాము. ఇక చెప్పండి, ఇక నేనైతే సడన్గా ఇంట్లో ఏం లేకపోతే ఇక ఇంట్లో ఉన్న వాటితోనైతే సింపుల్గా ఎగ్ కర్రీ చేసినాను. అది కూడా నా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేస్తానో చూపించడానికి అయితే మీకోసం అయితే వీడియో తీయడం జరిగింది. ముందుగా నేనైతే ఒక 5-6 ఆనియన్స్ మంచిగా కట్ చేసుకొని అయితే పేస్ట్ చేసినాను. దాని తర్వాత టమాటోస్ కూడా కట్ చేసుకొని దాన్ని కూడా పేస్ట్ లాగా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఇట్లా చేసుకోవడం వల్ల గుజ్జులాగా అనిపిస్తుంది, గుజ్జు గుజ్జుగా ఉంటుంది కూర, మంచిగా తినొచ్చు అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను చూపించేలాగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నేనైతే 2 మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ 4 గుడ్లతోనైతే నేనైతే కూర వండుదామని అయితే ఫిక్స్ అయిపోయినాను. నెక్స్ట్ అయితే ఇక్కడ ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ అంతగా ఎక్కువ వాడకండి ఎవరైనా సరే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మిక్సీ పట్టిన ఉల్లిగడ్డల పేస్ట్ అయితే మంచిగా నూనెలో వేయించుకోవాలి. ఇక వాసన అంతా పోయే వరకు, పచ్చి వాసన వస్తే అదొక రకమైనది ఉంటుంది. మంచిగా నూనెలో ఫ్రై అయితే బాగుంటుంది. నెక్స్ట్ అయితే యాజ్ యూజువల్గా పసుపు, అల్లం అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా పసుపు అయితే నేను కొంచెం తక్కువనే వాడతాను, కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది నాకు ఎక్కువ పసుపు వేసుకుంటే. అందుకే ఇంకెవరి టేస్ట్ వాళ్ళది కదా, సో అది అన్నమాట. ఇక వచ్చేసింది నాకు సోసు అనే పదం అయితే బాగా అలవాటు అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ కలిపేసుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలి నూనెలోనైతే. మగ్గిన తర్వాత నేనైతే ఇక్కడ టమాటో పేస్ట్ వేసేసినాను. ఇది కూడా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటే నూనెలో గోలిన తర్వాత మస్తు అంటే మంచిగా ఉంటుంది స్మెల్. మనం ఏం వేయకపోయినా కూడా మంచి స్మెల్ వస్తుంది అసలుకి. అంటే నేను ఇంకా కారాలు, ఉప్పులు ఏమి వేయలే కదా, సో అదే అట్లా అని చెప్తున్నాను నేను. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నూనెలో ఉడుకుతుంది కదా, నేను కారము, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ అయితే వేసుకుంటున్నాను. ఇంకా అవన్నీ వేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది కదా, సో అందుకే నేనైతే వేసుకుంటున్నాను. ఇంకా ఇదైతే నా స్టైల్ ఆఫ్ గుడ్డు కర్రీ అనమాట. గరం మసాలా కూడా వేసుకుంటున్నాను ఇక్కడ. వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని ఇది కూడా నూనెలో ఫ్రై అవ్వాలి. మంచిగా నూనెలో ఫ్రై అయిపోతే ఇక మనకి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు. సో నేనైతే ఇక్కడ మంచిగా కలిపేసుకుంటున్నాను అన్నీ కలిసిపోయేలాగా. నెక్స్ట్ అయితే ఇక కొంచెం ఉడికింది కదా అని తర్వాతనైతే వాటర్ పోసేసినాను. వాటర్ పోసిన తర్వాత ఇక్కడనైతే నేను ఉడకబెట్టిన గుడ్లకైతే ఇక్కడ ఘాట్లు పెట్టుకున్నాను. అదేందో ఒక గుడ్డ అయితే ఉడకబెట్టేటప్పుడే అట్లా అయిపోయింది, పలిగిపోయింది. అందరికీ కామనే కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఇక నేనైతే మూత పెట్టేసినాను. ఇక ఉడికిపోయింది ఆల్మోస్ట్. మనకు టమాటాలు అవన్నీ ఆల్రెడీ పేస్ట్ చేసినాం కాబట్టి మంచిగా మగ్గిపోయింది. ఇక లాస్ట్కి సింపుల్గా కొత్తిమీర వేసి